జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ప్రతి ఒక్కరి జీవితం కూడా కాలాలుగా ఎన్నో రకాల రోజులు, వారాలు, వారాలు, పక్షాలు, నెలలు, మాసాలు, అలానే సంవత్సరాలు, ఇలాగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పుట్టిన తర్వాత, జన్మించిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో రకాల గోల్స్ ఉంటాయండి. ఈ రోజుల్లో హైపర్ మైండ్ అయినటువంటి పిల్లలు 3 సంవత్సరాలకి మీరు ఏమవుతారా అంటే నేను పలానా అవుతానని చెప్తూ ఉన్నారు. అలాంటి మనిషి మైండ్ లో అన్ని రకాలుగా కూడా మనం అనుకుంటూ కూడా ఆ వయసుకు వచ్చే సమయానికి అవన్నీ కాకుండా గోల్స్కి వెళ్ళిపోతా ఉన్నాయి. ఏదైతే కోరికలు ఉన్నాయో కోరికలు వెళ్ళిపోతా ఉంది. కానీ మనం జీవితంలో ఎదగలేకపోతా ఉన్నాం. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. పోనీ కొంతవరకు మనం ఎదిగామనుకుంటే ఎవరెక్కడ కళ్ళు పడతా ఉన్నాయి. ఎవరైనా ఇంట్లో బంధుమిత్రులే, లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉండే, బయట బంధుమిత్రులే కాకుండా ఫ్రెండ్సా, కొలీగ్సా, తెలిసిన వాళ్ళయా, లేకపోతే ఇంట్లో అందరి తరపు నుంచి ఎక్కడి దగ్గర నుంచి మనకు కట్లు పట్టుకున్నాయా, ఎన్నో రకాల సమస్యలతో మనం ఎదగలేకపోతా ఉన్నాం, ముందుకెళ్ళలేకపోతున్నాం. పుట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా ఇలాంటి ఆర్థిక సమస్యలతో ఎదుగులేకపోతూ ఉన్నారు. నాలెడ్జ్ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, అందరికీ ఉంటుందని తెలివితేటలు, చదువుకుంటారు, కానీ ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అందరిది కాలం రాదు. అదేమంటే నువ్వు మా నాన్న కోటీశ్వరుడు కాదు, మా నాన్నకి ఆస్తులు అనుకుంటే ఎవరికి ఆస్తులు ఉండవండి. మన తెలివితేటలతో మన దరిద్రం బాగాలేకపోతున్నాం, అలా అయిపోతాం తప్పితే ప్రతి ఒక్కరి జీవితంలో ముందుకెళ్ళాలని సంకల్పం ఉంటుంది. ఒక్కొక్కరు ఉంటారండి, ఇంకా నేను చెడిపోవాలి, ఎదురుని చెడగొట్టాలి, వాడు బాగుపడకూడదు అనేటువంటి వ్యసనం, రంది, కుళ్ళు ఉంటుంటారు కామన్. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టగానే మంచోడు అవుతారు, మంచి పుట్టగానే చెడ్డోళ్ళు ఎవరు కదండి. సావాస దోషం బట్టి అలా చెడ్డోళ్ళుగా మారిపోతూ ఉంటారు, వాళ్ళ ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం మాట్లాడాలనుకున్నాం అంటే కనుక ముఖ్యంగా మనిషి జీవితంలో అవసరం ఏంటండి? ఆర్థికం. డబ్బు ఉంటే సాధించలేదు ఏది లేదు. డబ్బు ఉంటే ప్రతిదీ మన చేతులకు వస్తుంది. డబ్బు ఉంటే మనకు చెంతకే చేరుతుంది ఏదైనా సరే. సీఎం అయినా, పిఎం అయినా, లేదా ఇంకా ఇతరైనా సరే ఏ సమస్యని పరిష్కారం కావాలి మన కలియుగంలో అంటే కనుక ఇటీవల అయితే మాత్రం ఖచ్చితంగా డబ్బే అవసరం అండి. రూపాయికి ఎన్ని ఫోన్లు వస్తాయో కాదు, ఎన్ని ఫోన్లకు రూపాయి వస్తే పరిస్థితికి ఏర్పడ్డాము, ఎన్ని డాలర్స్కి రూపాయి వస్తుంది కాదు, రూపాయికి ఎన్ని డాలర్లు వస్తాయి అనే దానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక లోపం, ఏదో ఒక తాపం, ఏదో ఒక శాపం కొట్టి పిట్టాడి దొరుకుతుంటుంది. కానీ ఇవన్నీ కూడా మనకి ఏ రకంగా అంటే ఏదైనా గురువుని నమ్ముకున్నామా, మనం బలేతూనే ఉన్నాము, ఆ గురువు మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇలాగా మనకి ఎన్ని రోజులు బతుకుతామండి ఈ బాధలు. భార్యను చేసుకున్నామా ఏదో ఒక రకంగా వెళ్ళిపోతా ఉంది, భర్తను చేసుకున్నారా మాట వినట్లేదు, కొడుకులు, బిడ్డలు అన్ని ఎవరు కూడా మాట వినే పరిస్థితి లేదు. అదే పిల్లలు పుడితే వాళ్ళ వల్ల ఎదుగుతారేమో అనుకుంటాము. కానీ పరిస్థితులు ఎలా మారిపోయినంటే ఈ రోజున వ్యవస్థ బాగలేదు. కానీ మనం అందులో బాగుండాలి కదా. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య సమస్య కానీ మరి ఇతర సమస్యలు వస్తే ఏంటి సమస్య, దానికి పరిష్కార మార్గం ఏంటి, ఎవరిదైనా మాట్లాడితే దూరం అవుతా ఉన్నారు. అసలు ఇవన్నీ కారణాలు ఏంటి, ఎక్కడ జరుగుతుంది మనకి అనుమానం ఎక్కడ? ఇది మనం ఒకసారి గమనించుకున్నామా? మన పూర్వకాలంలో ఏమేదంటే ఒక చిన్నపాటి ఎదురురాయి తగిలితే మన పెద్దవాడి ఇంట్లో కూర్చొని ఆ ఎదురురాయికి మందు వేస్తూనే అసలు ఎదురురాయి ఎందుకు తగిలింది, అసలు ఎదురురాయి అక్కడ ఎందుకు ఉంది, అసలు ఎదురురాయి మనకు తగిలే అవసరం ఏంటి ఆ సమయంలో, అసలు ఎదురురాయి ఇలా తగిలింది అంటే దీనికి కారణాలు ఏంటి అని వెతికి ఒక బుక్ను తయారు చేసేవారు. బాగా గమనించుకోండి. మన పెద్దవారి ఇంట్లో ఉంటే ఇలా జరుగుతుందని వాళ్ళు చెబితే ఎదురురాయి అది. కానీ కంట్లో నలసపడ్డా కూడా దానికి ఒక చరిత్ర ఉంటుంది, దానికి ఒక నియమం ఉంటుంది, దానికి ఒక కథ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక రెమెడీ ఉంటుంది. మనం కొట్టి పడేయడానికి లేదు. మనం ఈ రోజు కంట్లో నలసపడింది అంటే గనక ఆ దానికి కారణం మనం వెతకగలిగితే మరొక మన తరాలకి, కింద తరాల వాళ్ళకి కంట్లో నలుసు పడకుండా చేయొచ్చు. అది మన పెద్దవాళ్ళు మనకు చెప్పినటువంటి విద్యా ధ్యానం. అలాంటి విద్యా ధ్యానంలో మనం ఈరోజు కంట్లో నలిచిపడ్డా కాదు, పెద్ద గుండ్రాయి వచ్చి ఎదురుకు పడ్డా కూడా మనం ఆయన చెప్పి వదిలేసి వెళ్ళిపోతా ఉన్నాం, లేకపోతే ఆ కాసేపు ట్రీట్మెంట్ చేయించుకుని అవన్నీ మూఢనమ్మకాలండి కొట్టిపడేస్తూ ఉన్నాం. కాదండి, ప్రతి ఒక్కటి కథ ఉంది, ప్రతి ఒక్కటి చరిత్ర ఉంది, ప్రతి ఒక్కటి దీమం ఉంది, ప్రతి ఒక్కటి సనాతన ధర్మంలో ఎన్నో విలువలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనకి లిఖించబడినట్టు మన పెద్దల అనుభవాలు చాలా ఉన్నాయి. ఇందులోను మనకి ప్రతి ఒక్కటి కూడా సూక్ష్మంగా గమనించుకుంటే కనుక ఆ ఎక్కడైతే మొదలైందో, ఎక్కడైతే ఈ వేరు కాదు మనం చూడాల్సింది, ఆ వేరుకి మొదలైనటువంటి ఇత్తనం ఉందో, ఆ నారు ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మనం గమనించి గనక పీకి వేస్తే ఖచ్చితంగా మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది కూడా గమనించుకోవాలి. మనం మోసపోతున్నామంటే నేను మోసపోవడానికి కారణం నేనే, ఎదుటివాడు కాదు. నేను ఇబ్బంది పడ్డాను, నన్ను ఎవరైనా కొట్టారు, నన్ను ఎవరిని ఇబ్బంది పెట్టారంటే కారణం ఏంటి అంటే ఎదుటి వాళ్ళని నమ్మడం వలన. ఎదుటి వాళ్ళని మీరు నమ్మడం వల్లనే ఈ రోజుల్లో కనుక
మనకి ఇది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, గమనించండి, ఆలోచించండి, ముందుకు వెళ్ళండి. ఇక్కడ మనము సరైన సమయానికి నిలదొక్కోలేకపోవటం, పెళ్లిళ్ళు అవ్వకపోవటం, పేరెంటాలు అవ్వకపోవటం, సరైన సమయానికి జీవితంలో ముందుకెళ్ళలేకపోవటం, ఎన్నో రకాల గోల్స్ ఉంటే కాళ్ళేమో గడపలు దాటం, కోరికలేమో కొండలు దాటితే, ఇవన్నీ కారణాలు ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం. రాశి ప్రకారంగా, ఆ రాశిలో ఉండే లక్షణాల ప్రకారంగా, అందులో ఉండే మనుషుల ప్రకారంగా అసలు ఏం జరగడం వల్ల మనకు ఆర్థిక స్థితిగతులు మెరుగవట్లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థిక సంక్షోభం, ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ కూడా మీనరాశి వారికి ఎందుకు వస్తే తెలుసా అండి? వీరికి ఉన్నటువంటి చాకచక్యతనం కావచ్చు, ఆకట్టుకునే గుణం కావచ్చు, ప్రేమించే తత్వం కావచ్చు, అందరిని దగ్గర చూసుకునే వ్యక్తిత్వం కావచ్చు, అందరినీ కూడా మీరు సెన్సిటివ్ తత్వంతో చూసేటువంటి వ్యవస్థ, ఎవరొచ్చి కూడా మీరు సహాయం అడిగితే చేసేటువంటి గుణం, ఆ గుణంతోనే మీరు నష్టపోతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు, భంగపడుతూ ఉంటారు. ఎన్నో రకాలుగా మీ దగ్గర లేకపోయినా ఎదుటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి చేసేయడం చాలాసార్లు అయితే మీరు సంపాదించుకొని కూడబెట్టుకునే వ్యక్తిత్వమే. కానీ ఎవరిని అడిగినప్పుడు మాత్రం మీరు కాదనకుండా లేదనకుండా సహాయం చేస్తూ ఉంటారు, వాళ్ళ నుంచి మీరు నష్టపోతూ ఉంటారు. అదో రకమైన సంక్షోభం. అయితే మీరు చేసేటువంటి వ్యాపారాల్లో పార్ట్నర్షిప్ వ్యాపారం పెట్టుకోవడం ఇది ఒకటి నష్టం. అయితే కనుక భార్యనో భర్తను అని చెప్పి లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఇదొక నష్టం. లవ్ మ్యారేజ్ మీకు సెట్ అవ్వదు, చేస్తున్నారంటే మాత్రం నష్టపోతూ ఉంటారు, ఇదొక నష్టం. ఆర్థిక సంక్షోభం అంటే డబ్బులు ఒకటి నష్టపోవడం కాదు, జీవితం కూడా నష్టపోవటం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక సంక్షోభం అంటే నష్టపోవడం జీవితంలో భాగం, డబ్బు ఒకటే కాదు. ఎవరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. డబ్బు అనేది సంపాదిస్తే వస్తుంది, ఏ పని చేసిన డబ్బు వస్తుంది, కానీ జీవితం కోల్పోతే రాదు. ఒక రోజు మిస్ అయిందంటే కనుక జీవితంలో అదే ఆర్థిక సంక్షోభం. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ మీనరాశి వారు పంట భూములు పండించుకుంటే మంచి లాభదాయకం వస్తుంది, చేప చెరువు రొయ్యలు పండించుకుంటే మంచి లాభదాయకం వస్తుంది, అపరాల వ్యాపారం, మర్చెంట్ వ్యాపారం చేసుకుంటే మంచి లాభదాయకం వస్తుంది. కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టకూడదు, ఇండిపెండెంట్ గా వారికి ఉన్నటువంటి స్థానం ప్రకారం చేసుకోవాలి. ఇది ఒక కారణం. రెండోది, మీ పర్సనల్ విషయాలకి షేర్ చేసుకోవడం. నేను ఎంత సంపాదించాను ఈ రోజున, ఈ నెలలో నాకు ఎంత వచ్చిందని చెప్పడం ద్వారా కూడా మీరు నష్టపోతూ ఉంటారు. మరొకటి, చంద్రుడిలో గోచార ప్రకారంగా మీనరాశిలో చంద్రుడితో పాటు శని ఉన్నా, చంద్రుడితో పాటు అంటే మీరు పుట్టినప్పుడు చంద్రుడితో పాటు శని కానీ, చంద్రుడితో పాటు కేతువు కానీ ఉన్నట్లయితే కనుక, చంద్రుడితో పాటు కుజుడున్నా కూడా మీకు ఆర్థిక సంక్షోభం, ఎవ్వరు మిమ్మల్ని బాగు చేయలేరు అనే విధంగా మీకు మీరే మీ ఆలోచన ప్రకారంగా మీరే విధానాలు తప్పితే ఖచ్చితంగా నష్టపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇవాళ ₹1,00,00,000 వచ్చింది అనుకోండి, రేపు ₹1,05,000 నష్టపోతూ ఉంటారు. కాబట్టి బెట్టింగ్ లాంటివి పెట్టకండి ఎప్పుడు కూడా. అలాంటి నష్టపోయేదానికి ఎప్పుడు చేయకండి. మీ సంపాదిస్తున్న ఎదుటి వారికి చెప్పకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో వాళ్ళ బంధువుల, మిత్రుల, స్నేహితుల అని చెప్పి వాళ్ళకి తీసుకొచ్చి పార్టీ లాంటివి చేయకండి. చాలా సున్నితంగా ఉంటేనే మీకు డబ్బు సంపాదించడానికి, నిలకడగా ఉండేదానికి, ఆరోగ్యం, ఆర్థికంగా అన్ని రకాలుగా ముందుకు వెళ్ళేదానికి చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు మీరు కొన్ని రకాల పరిహారాలు చేసుకోవాలి. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళకపోండి, కుదరకపోండి. మీరైతే కనుక నవగ్రహాల దగ్గరికి ఎప్పుడు వెళ్తూ ఉండాలి. చంద్రుడికి, రవికి, కేతువుకి, శుక్రుడికి ఎప్పుడు కూడా ఈ 5గురికి మీరు దాన, ధర్మ, యజ్ఞ, యాగ, జపాలు చేస్తూ ఉంటేనే మీకు ఎన్ని రకాల ఆర్థిక సమస్యల నుంచి బయటపడేదానికి కనిపిస్తా ఉంది. పోతే మీరు ప్రతి నిత్యం కూడా ఈ ఒక రావి చెట్టు కింద గురువారం సరే, వారంలో ఒకసారి సరే 4 నుంచి 5 దీపారాయణ చేయండి. 2 రోజులేసి మట్టి ప్రమిదలు ఆవు నీరు పోసుకొని. ఇది ఒకటి అయితే కనుక ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం, నిమ్మదీపం, సింహోజ స్వామికి నిమ్మదీపం పెడితే కనుక మీకు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతూ ఉంటారు. నవగ్రహాలకి బియ్యము, గోధుమ లాంటి దానం చేసుకుంటే కూడా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతూ ఉంటారు. ఆరోగ్యం కూడా బాగుంటది. అలానే శివాలయాల్లో కొబ్బరి బొండలో నీళ్లతో అభిషేకం చేసుకోవాలి, చెరుకు రసంతో అభిషేకం చేసుకోవాలి. అలానే శివాలయాల్లో అరటి పండ్లు దానం ఇస్తూ ఉండాలి, అంటే స్వామివారికి నైవేద్యం పెడుతూ ఉండాలి. ఇలాంటి మీరు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే మీరు ప్రతినిత్యం స్నానం చేసే నీటిలో కనుక లవంగాలు, దాల్చిన చెక్క కనుక మీరు వేసుకొని స్నానం చేసినట్టు, రెండింటిలో ఏదో ఒకటి వేసుకొని స్నానం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు అనుకున్న స్థానం, అనుకున్న పరిస్థితి మీరు వెళ్ళేలా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ముందుకెళ్ళచ్చు. ఎన్నో రకాలటువంటి అవరోధాలు, ఎన్నో రకాల విఘ్నాలు కనిపిస్తూ ఉంటాయి. వినాయక స్వామి వారికి దండం పెట్టుకోండి, నమస్కారం చేసుకోండి. వినాయక స్వామి వారికి నారికేళము సమర్పించండి, వినాయక స్వామి వారికి గుజ్జులు తీయండి, వినాయక స్వామి వారికి పట్టు సమర్పించండి. ఇలా వినాయక స్వామి వారికి నమ్మకుండా ఆరాధించినా కూడా ఆ వినాయక స్వామి వారి అనుగ్రహం కూడా మీ మీద, ఆయన కృపా కటాక్షాలు ఎప్పుడు కూడా మీ మీద ఉండేలాగైతే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళచ్చు. ఏదైతే మీరు అనుకున్న పనులు ముందుకెళ్లాలంటే ఎన్నో రకాల కారణాలు ఉంటాయండి. మనకు వ్యాపారం ఉన్న నష్టం వస్తుంది అంటే కనుక మనం అనుకున్న వ్యాపారం సరైనది కదా, దాంట్లో చేసిన వ్యక్తులు సరైనది కదా, ఇవన్నీ గ్రహించుకుంటూ ఉంటే కనుక మీకు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే యోచన కనిపిస్తా ఉంది. ఇలాంటి పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసుకుని మీ జీవితంలో తినకూడదు అనేటువంటి పదార్థం తినకూడదు
అనేటువంటి పదార్థం ఏదైనా ఉంది అంటే కనుక మీరు ఈ బాంబే రవ్వ కానీ మైదా కానీ ఎక్కువగా తినకూడదు. మైదా, గోధుమ పిండి, బాంబే రవ్వ ఇలాంటి వస్తువులు అయితే మీరు దాంతో చేసినటువంటి పిండి పదార్థాలు కానీ, తీపి పదార్థాలు కానీ, కారం కానీ ఎక్కువగా తింటే కనుక మీకు మళ్ళీ కూడా సంక్షేమం నుంచి బయటపడేటువంటి యోచన ఉండదు. ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్ తీసుకొని మీనరాశి వారిని తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళు నమ్మకుండా చాలా ప్రశాంతంగా ఉండాలి. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మనకి ఇంట్లో ఎన్నో రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దేనికి వస్తాయి ఏంటంటే ఆర్థిక సమస్యలు. ఈ ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఎన్నైనా కావచ్చు. వాస్తు ప్రకారంగా మనకు వచ్చేటువంటి సమస్యలు అనేకం. ఆ వాస్తు కనుక మనకు బాగుంటే కనుక, అంటే ఇంట్లో ఈగల మొత్తం బయట పలకలి మోత అంటుంటారు. ఇంట్లో వాస్తు బాగుంటే మనకి అన్ని రకాలుగా సానుకూల పడుతుంది. అలానే ఇంట్లో చికాకులు, పరాకులు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సరిగ్గా ఇంట్లో ఉండలేకపోవడం, తినలేకపోవడం, చిట్టుకోవడం, కొట్టుకోవడం, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. పిల్లల్లో నేలాదిష్ట రోగాలు ఉంటాం, బాలదిష్ట రోగాలు ఉంటాం, నేల అడుగు ఉంటాం, ఏడవటం, మతి మార్పు ఉండటము, మాట వినకపోవటం, ఎన్నో రకాల మనం చూస్తూ ఉంటాం. భార్య మాట వింటూ, భర్త మాట వింటూ, పూజ చేద్దాం పూజ చేద్దాం మనం వెళ్ళలేకపోతూ ఉంటాం. ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉంటుంది, ఇంట్లో ఏదైనా కీడు జరిగి ఉంటుంది. ఇలాంటి ఎన్నో మనం చూస్తూ ఉంటాం. మన అన్నింటి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. నిధులు, నిక్షేపాలు, ధనమైసమ్మ, అమ్మవార్లు, కట్లు ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్య. చిన్నపాటి సమస్యలకి, ఆర్థిక సమస్యలకి ఇంట్లో ఉండలేకపోతున్నామని ఏంటో జరుగుతుందన్న వారికి అయితే కనుక ఖచ్చితంగా ఒకటి తీసుకొచ్చానండి. ఇది అష్టదిగ్బంధన ముడుపు అంటారు. ఇంటికి హోమ్ పాజిటివ్ ముడుపు, అష్టదిగ్బంధన ముడుపు అంటారు. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. గవ్వలు ఉంటాయి, మనకి కస్తూరికాయ ఉంటుంది, సాలగ్రామములు ఉంటాయి, లక్ష్మీ గవ్వలు ఉంటాయి, ఇంకా దీనిలో గుణపాలు ఉంటాయి, ముడుపులు ఉంటాయి, యంత్రాలు ఉంటాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి అనమాట. ముక్కోటి ఉంటాయి అనమాట. భోజపత్రం ఉంటుంది. దీంట్లో పత్రిని అంటారు. ఎన్నో రకాల పువ్వులు చేసినట్టు పత్రిని ఉంటుంది, ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, కోయిలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇలాంటిది ఎన్నో రకాలుగా చేసినట్టు దీనికి అగ్నిహోత్రంతో మంత్రం చేస్తూ ఉంటాం. ఆ మంత్రం చేసినటువంటి అగ్నిహోత్రం చేసినటువంటి మంత్రం అంటే చాలా పవర్ఫుల్ అండి. అందులో ప్రపంచంలో అగ్నిహోత్రం చేసే మంత్రం చేసేటువంటి ఎవడు లేడు. కాబట్టి మన దగ్గర లభ్యపడుతుందండి. ఇది ప్రతి ఇంట్లో కూడా ఒకటి ముడుపుగా కట్టుకోవాలి. మన సింహద్వారానికి లోపల వైపున, బయట వైపున నేను చూసిస్తాను. అది నేను ఎక్కడ కట్టుకోవాలని చెప్తాను. ఎవరికైనా సరే అన్ని రకాల ఇబ్బందులు పడే వాళ్ళ కింద ఈ ఒక్క ముడుపు కట్టుకుంటే మన సమస్యలన్నీ కూడా ఇలా చిటికలు పటాపించలేకపోతే, కావాలనుకున్న వారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి సంప్రదించవచ్చు. సురేష్ బాబు గారి దగ్గర ఇలా ఎన్నో రకాల వస్తువులు కూడా మీకు అందరూ తెలిసిన విషయమే. అన్ని కూడా మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి ప్రజలకు అందజేస్తున్నాం. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ అష్టదిగ్బంధన ముడుపు. కాబట్టి ఎవరికైనా కావాలంటే సరస్సు ధరలను చెంతకే చేర్చే సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి సంప్రదించవచ్చు.